తరగతి గదులు పరిశీలన సందర్భంగా వాల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏమిటని 5వ తరగతి విద్యార్థిని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. మనం ఈ స్థాయికి ఎదగడానికి రావడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు తెలపడమని వివరించారు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లిగారు కారణమని ఈ సందర్భంగా చెప్పారు. తానే క్రమశిక్షణ నేర్పించారని, ఆమె వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులు తన చిత్రంతో రూపొందించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పై మంత్రి నారా లోకేష్ సంతకం చేశారు. కోయంబత్తూరు తర్వాత విఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన 2వ హైడ్రోఫోనిక్స్ ల్యాబ్ను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు హైడ్రోపోనిక్స్ విధానంపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. మట్టి లేకుండా నీరు, కొబ్బరి పీచుతో మొక్కల్ని పెంచడమే హైడ్రోపోనిక్స్ విధానమంటూ విద్యార్థులు మంత్రి లోకేష్కు వివరించారు. జీవిత ప్రయాణంలో చాలా మంది త్యాగాలు ఉంటాయి, వాళ్ళు గుర్తించేదాన్ని. ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. తల్లి చిన్నప్పుడు నువ్వు కొట్టేది, చదవకపోతే కొట్టేది, తినకపోతే కొట్టేది, తప్పు చేస్తే కూడా కొట్టేది. అంటే డిసిప్లిన్ నాకు నేర్పించింది. బాగా చదవాలి, పైకి రావాలి నేర్పించింది. సో గ్రాటిట్యూడ్ అన్న పదం దానికి. మీరు ఏ క్లాస్? 7th క్లాస్ అని చేతులు పెడుతుంది. Is your bag there? Come to the room. చేశారా యోగా? ఉందా? ఆటర్ ఫీటర్స్ రెండు ఒకటే కదా స్పోర్ట్స్ కింద ప్లేస్ ఏంటి? పెట్టేస్తలేదు. అరే వరుస సారీ ఎంపీ గారు రెడీయా? వెరీ గుడ్. అరే 2-0 అరే అర్థం వచ్చా? పాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆవులు నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.